అందరికీ నమస్కారం. ఈరోజు 24వ డివిజన్లో గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మా 24వ డివిజన్ కుటుంబ సభ్యుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఆయన ఈ పార్టీ స్థాపించిన వెంటనే పేదల కోసం కేజీ 2 రూపాయల కిలో పథకం, అలాగే మహిళలకు ఆస్తి హక్కుల వాటా, అలాగే మద్యపాన నిషేధం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రతి ముందుల్లో నిల్చోబెట్టారు తెలుగుదేశం పార్టీని. అలాగే ఆయన ఆశయాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ డివిజన్లో గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మా 24వ డివిజన్ కుటుంబ సభ్యుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఆయన ఈ పార్టీ స్థాపించిన వెంటనే పేదల కోసం 2 రూపాయల కేజీ 2 రూపాయల కిలో పథకం, అలాగే మహిళలకు ఆస్తి హక్కుల వాటా, అలాగే మద్యపాన నిషేధం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రతి గుండెల్లో నిల్చోబెట్టారు తెలుగుదేశం పార్టీని. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు ఆయన అడుగుదాల్లో నడుస్తూ పార్టీ యొక్క దామచల జనార్దన్ గారి యొక్క అభివృద్ధికి, ఆయన యొక్క పటిష్టతకు తెలుగుదేశం పార్టీ పటిష్టతకు మేమందరం కలిసి కృషి చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మా బూత్ ఇన్ఛార్జీలు, మా క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే గతంలో పోటీ చేసిన కార్పొరేటర్లందరూ, అలాగే మా మహిళలు, అలాగే మా లీగల్ అడ్వైజ్ లాయర్ గారు, అలాగే మా సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంటు, అలాగే మా డివిజన్ సంబంధించిన నాయకులు, డివిజన్ కమిటీ, అలాగే బీసీ సంఘ నాయకులు, బీసీలో కమిటీలో ఉన్న వాళ్ళు, మైనార్టీ కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మీ అందరికీ మా హృదయపూర్వక 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేసుకుంటాం. స్థాపించి 44 సంవత్సరాలు ఆనాడు ఎన్టీఆర్ రామారావు గారు పార్టీని ఇచ్చేశారు, పెట్టడం జరిగింది. 1982లో ఇచ్చేశారు సార్. అప్పటికి ఇప్పటికీ ఆడవాళ్ళకి విలువలు, గౌరవాలు కాపాడారు ఎన్టీఆర్ వల్ల. ఈనాడు మనం చేసే పని ఏంటంటే ప్రతి కార్యకర్త జెండా మోసేదండి. ఆ రోజుకి ఈ రోజుకి కూడా జెండా మేము పార్టీ కార్యకర్తగానే ఉన్నాము, పదవులకు ఆశించలేదు. గుంటూరు రాంబాబు గారు 24వ డివిజన్కి సంబంధించి ఏ రోజు కూడా మహిళల్ని గౌరవిస్తాడు, అందరినీ కుటుంబ సభ్యులుగా కలుపుకొని వెళ్తాడు. గుంటూరు రాంబాబు చేసిన అభివృద్ధి డివిజన్లో ఎవరూ చేయలేదు. రోడ్లు కానీ, కాలువలు కానీ దామచల జనార్దన్ సూచనల మీదకు మా సార్ చేశారు రాంబాబు సారు. ఇప్పటికప్పటికి మేము ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఈరోజు శుభాకాంక్షలు.